ఇదే నేను ఈ దేశాన్ని ఇంటిగ్రిటీని సమగ్రతని భంగం వాటిల్లకుండా కలిసి ఉండాలి దేశం. ఇలా చిన్న చిన్న ఇబ్బందులు ఈ వెనకబాటుతనాన్ని అడ్రస్ చేయకపోతే రాజకీయ వ్యవస్థ దేశ సమగ్రతకి భంగం కలుగుతున్న ఒక ఈ దేశాన్ని ప్రేమించేవాడికి, సమాజాన్ని భవిష్యత్తు కోరుకునే వాడికి నేను వాటి ఎవరు కూడా సమస్యల్ని పైపైన చెప్తున్నారు కానీ లోతులకి వెళ్ళి మాట్లాడట్లేదు. దాన్ని ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో చెప్పట్లేదు అనే ఉద్దేశంతో నేను పార్టీ పెట్టడం జరిగింది. ఇదే నేను ప్రధానమంత్రి గారు అప్పుడు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్న శ్రీ నరేంద్ర మోదీ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాను. ఎందుకంటే ఇంత వెనుకబాటుతో ఉంది మా ప్రాంతాల్లో, అడ్డగోలుగా మీరు చేసేసారు ఒక పద్ధతి పాటు లేకుండా. ఇదే కనుక మీరు ఇదే పద్ధతి కంటిన్యూ అవుతే రేపు పొద్దున్న మళ్ళీ మాకు ఉత్తరాంధ్ర ఉద్యమం వస్తుంది, అది కళింగాంధ్ర ఉద్యమంగా మారుతుంది. అలాగే మాకు రాయలసీమ ఉద్యమాలు వస్తాయి, అలాగే ప్రకాశం, నెల్లూరు జిల్లా ఇలాంటి ప్రత్యేకమైన ఒక విచిత్రమైన పరిస్థితులు ఎదుర్కొంటాం. ఇది సక్సెసివ్ లీడర్షిప్ చేసిన తప్పులకి నాకు బాధ కలిగింది ఏంటంటే, ఎందుకు ఇంత జాగ్రత్తగా ఎందుకు ఇంతమందితో మీతో మమేక అడుగుతున్నానంటే, ఎప్పుడు కూడా ఒక పొలిటికల్ క్లాస్ చేసే తప్పులకి 294 ఎమ్మెల్యేలు కానీ ఒక 42 మంది ఎమ్మెల్యేలు తీసుకున్న డెసిషన్కి కొన్ని కోట్ల మంది ప్రజలు సఫర్ అవ్వాల్సి వస్తాయి. తెలంగాణ విడిపోయినప్పుడు ఆంధ్రోళ్ళు ఇవన్నీ తిట్టింది, దీన్ని బాధపడింది ఎక్కువ గ్రాస్ రూట్ స్థాయిలో సఫర్ అయింది, క్షేత్ర స్థాయిలో బాధపడింది ఎక్కువ ఉత్తరాంధ్ర ప్రజలు. ఎందుకంటే ఎక్కువ మీరు చెప్పినట్టుగా 15 లక్షల మంది ప్రజలు మారుమూలు ఉండేటప్పటికి ఎరా మీరు మీ ఊరు పోరా అని చెప్పి ఈ తిట్టేటప్పటికి పాపం వాళ్ళందరూ చాలా బాధపడి నాకు చెప్తా ఉండేవాళ్ళు. నేను లాస్ట్ టైం కూడా నాకు చెప్పిన మా తోటలో కూడా నాకుండే ఒక 8 ఎకరాల తోటలో ఒక ఆయన చనిపోతే పూడ్చిపెట్టడానికి ఆయన పెట్టలేదు, ఎందుకంటే ఇక్కడ వాడి కదా ఆంధ్రవాడి అని చెప్పి. ఆయన కూడా ఇక్కడి నుంచి ఉత్తరాంధ్ర నుంచి వలస వచ్చిన కార్మికుడు. అంటే ఎప్పుడు కూడా పొలిటికల్ క్లాస్ తీసుకున్న డెసిషన్కి సఫర్ అయ్యేది వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ స్థాయి అంతా బాగానే ఉంటుంది. కానీ సఫర్ అయ్యేదంతా క్షేత్రస్థాయిలో ఉండే వెనుకబాటుకు చెందిన ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి తరగతులు సఫర్ అవుతారు. నాకు ఇవన్నీ చూసి ఇంకొకసారి నాకు అవగాహన ఉండి ఈ పరిస్థితి ఇంకోసారి రాకుండా అసలు ఏవైతే ఉన్నాయో ఈ నేపథ్యంలో ఏమున్నాయో తెలుసుకోవాలని చెప్పి నేను ఈ యాత్ర స్టార్ట్ చేశాను. దాంట్లో భాగంగా మేము ముందుకు వచ్చాను. అందరు చెప్పినట్టుగా ముఖ్యంగా దేనికైనా సరే ఈ పొలిటికల్ క్లాస్ చేసే తప్పులు స్థానికంగా రాజకీయ నాయకులు కానీ అర్థం చేసుకుంటే ఇది ఖచ్చితంగా బాగుపడుతుంది. అలాగే వైజాగ్లో కూడా ప్రతి చోట వెళ్తున్నప్పుడు స్థానికంగా మమ్మల్ని అర్థం చేసుకునే రాజకీయ నాయకులు లేరు కాబట్టి ఇందాక మీరు అన్నట్టుగా వలస పక్షులు అనే పదం మీరు వాడారు. అది నేను ఒక పొలిటికల్గా దాన్ని రెచ్చగొట్టడానికో దాన్ని తీసుకోవట్లేదు. దాని వెనక చాలా సత్యం ఉంది, దాని వెనక చాలా అర్థం చేసుకోవాల్సిన ఒక ఆవేదన ఉంది. ఎందుకంటే స్థానికంగా కూర్చోబెట్టి మీరు గుడ్లు పెట్టేసి వెళ్ళిపోతే వలస పక్షులు అంటే అభివృద్ధి వరకు అయితే ఉన్నారు కానీ నిజంగా స్థానికంగా మనకి ఇన్ని వందల మురికివాడలు ఉన్నాయి, 800 మురికివాడల పైన ఉన్నాయి. వీటన్ని దృష్టి పెట్టడానికి వైజాగ్లో అలాగే నేను శ్రీకాకుళం కూడా వెళ్తే అక్కడ కూడా ఎవ్వరు కూడా దానికి నిజంగా రాజకీయ నాయకుల తాలూకు నిర్లక్ష్యం తప్ప నిజంగా అభివృద్ధికి బోల్డ్ అంది. ఎందుకంటే విపరీత మన న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి. నాకు అర్థం కాలేదు కేరళ లాంటి ప్రదేశం ఇది దీని ఇంత వలసలు ఎందుకు వెళ్ళిపోతున్నాయంటే నాకు అనిపించింది ఉద్దాన నెఫ్రోపతి కూడా నేను వెళ్ళి చూస్తే చాలా బాధగా నాకు అనిపించింది. ఇన్ని దశాబ్దాల నుంచి సమస్య ఉన్నప్పుడు దీన్ని ఎవరు ఎందుకు పట్టించుకోలేదంటే ఎవరికి దాని మీద పట్టించుకోవాల్సిన అవసరం ఉందా లేదంటే ఇది విల్ఫుల్ నెగ్లిజెన్స్ అని నాకు అర్థం కాల. ఒకసారి ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.